హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు అయితే మనం సిఎస్సి ఒలింపియాడ్ 6.0 గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. అది మన గవర్నమెంట్ వాళ్ళు లాంచ్ చేశారు. వాళ్ళు ప్లాట్ఫామ్ డిజిటల్ ఇండియా ప్లాట్ఫామ్ ఉంది కదండి, సిఎస్సి వాళ్ళ తరఫు నుంచి. దాని ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. మన గవర్నమెంట్ వాళ్ళు డిజిటల్ ఇండియాలో భాగంగా కామన్ సర్వీస్ సెంటర్స్ని, సిఎస్సి సెంటర్స్ని లాంచ్ చేశారు కదండి. సిఎస్సి సెంటర్ వాళ్ళ ఆధ్వర్యంలో సిఎస్సి ఒలింపియాడ్ 6.0 అనేది మనకి మే 1కి 2020లోనే స్టార్ట్ అయింది అండి. ఇది ఒలింపియాడ్. ఇది మెయిన్ మనకి ఏంటి దీనివల్ల యూజెస్ అంటే, వీళ్ళు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఈ కండక్ట్ చేసి స్కాలర్షిప్స్ ఇస్తున్నారు అన్నమాట అందరికీ. దానివల్ల మనకి ఏంటి యూజెస్ అనేవి చెప్తానండి. చూడండి, ఫస్ట్ ఏంటంటే ఎవరు దీనికి ఎలిజిబుల్ అంటే, చూడండి, థర్డ్ టు ఇంటర్మీడియట్, థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. అది క్యాస్ట్ వైజ్ అని ఏం లేదు, అవైతే ఏం మెన్షన్ చేయలేదు. ఓకే, స్టూడెంట్స్ థర్డ్ క్లాస్ ఇంటర్మీడియట్ వరకు అంటున్నారు, అదే అన్నమాట. దానిలో వాళ్ళు ఒక సిఎస్సి ఒలింపియాడ్ 6.0 దానిలో అప్లై చేసుకోవాలి. అది కూడా సిఎస్సి సెంటర్స్కి వెళ్తే చేస్తారండి. మనకి మినిమం వచ్చి 299 అప్లికేషన్ ఫీజు ఉంటుంది అన్నమాట. అప్లికేషన్ ఫీజు పే చేసి మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీకు దాని గురించిన డీటెయిల్స్ అన్నీ మెయిల్కి వస్తాయన్నమాట. దానికి అప్లై చేయడానికి మనకి ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ అనేది నేను కింద మెన్షన్ చేస్తాను, చూపిస్తాను మీకు. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఎలా అనేది తర్వాత చూసుకోండి. ఫస్ట్ దీనికి మినిమం 70% మార్క్స్ అని రావాలండి. ఇందులో ఒక సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎన్ని సబ్జెక్ట్స్ మనకి నాలెడ్జ్ ఎక్కువ కావాలనుకొని, ఏ సబ్జెక్ట్స్లో నాలెడ్జ్ కావాలనుకుంటామో ఆ సబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనకు ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలాంటి సబ్జెక్టు మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే పిల్లలు సెలెక్ట్ చేసుకోవాలి. దీనివల్ల యూజ్ ఏంటి, మనకు యూజెస్ ఏంటి మెయిన్ ఎందుకు అంటే, ఫస్ట్ వన్ వచ్చి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ర్యాంక్ వైజ్ వాళ్ళు ఫస్ట్ ర్యాంకర్కి 30,000, సెకండ్ ర్యాంకర్ 20,000, థర్డ్ ర్యాంకర్కి 10,000 అలా చేస్తారు. అది కాకుండా ర్యాంక్ వైజ్ పిల్లలకి అయితే స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారంట. ఇంకోటి వచ్చి ఇంటర్నేషనల్ వైడ్గా మన పిల్లల స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు అనమాట. ఇప్పుడు అందరూ స్టేట్ సిలబస్ కొందరు చదువుతుంటారు, సెంట్రల్ సిలబస్ కొందరు చదువుతుంటారు. అలా కాకుండా ఇంటర్నేషనల్ వైజ్గా మన సబ్జెక్ట్ ఏదైతే పిల్లలు సెలెక్ట్ చేసుకుంటారో ఆ సబ్జెక్ట్ యొక్క లెంత్, డెప్త్, చెప్తారు కదా, ఇన్ డెప్త్గా వెళ్ళాలి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మన సబ్జెక్ట్ అనేది ఎలా ఉంటుంది, మనకి దాని గురించి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, మన పిల్లలు ఎంతవరకు దాన్ని గెయిన్ చేసుకోగలుగుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో మనకేంటి మెయిన్ యూజ్ అంటే, లెర్నింగ్ స్కిల్స్ అబౌట్ సబ్జెక్ట్ ఆన్ ఇంటర్నేషనల్ లెవెల్స్. అంటే మన పిల్లలు ఎంతవరకు, ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తున్నామంటే దానివల్ల మనకి మెయిన్ యూజెస్ ఏమంటాయి ఏంటంటే, దాని గురించి సబ్జెక్ట్ తెలుస్తుంది. ఆ సబ్జెక్ట్ అసలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అనేది పిల్లలకి అలవాటు అవుతుంది అనమాట. మెయిన్ ఏంటంటే, ఈ జనరేషన్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే బయట బతకాలంటే కూడా ఎక్కువ ఎగ్జామ్స్ మీదనే చదువుకున్న పిల్లలకి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి స్కిల్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి, అది ఇంటర్నేషనల్ లెవెల్స్లో. సో వీళ్ళు మెయిన్ ఏంటంటే వీళ్ళు కొన్ని సబ్జెక్ట్స్ మాక్ టెస్ట్ లాగా కూడా కండక్ట్ చేస్తుంటారు. అవి మనం సిఎస్సి పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో కూడా
నేను కావాలని కామెంట్ చేయండి. నేను సబ్జెక్ట్స్ కూడా ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్టు మీకు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసి ఇస్తాను. మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అది ఎలా అప్లై చేయాలి అంటే మీ సిఎస్సి దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్స్కి వెళ్ళండి, అక్కడ అప్లై చేస్తారు. లేదంటే కొత్తగా డిజిలక్ష్మీస్ ఇచ్చారు కదండి, కొత్తగా డిజిలక్ష్మి వాళ్ళకి ఇచ్చారు కదండి. సో డిజిలక్ష్మి వాళ్ళు కూడా అప్లై చేస్తారు. మనకి ఏ డాక్యుమెంట్స్ అనేవి రిక్వైర్మెంట్ ఉంటాయంటే పేరెంట్స్ యొక్క మొబైల్ నెంబర్, అంటే స్టూడెంట్కి నెంబర్ ఉండదు కదా, సో పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఉండాలి. వాళ్ళ నేము, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, డిఎంఆర్ డీసీ మేనేజర్ నేమ్ కావాలన్నమాట. ఇవన్నీ మనం తీసుకొని వెళ్ళి ఒక 300 అమౌంట్ అనేది మన చేతిలో ఉంటే పిల్లలకి ఈ సిఎస్సి ఒలింపియాడ్ 6.0 అనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. జస్ట్ ఒక 10 మినిట్స్ ప్రాసెస్ అంతే, ఈజీగా అయిపోతుంది. పిల్లలు రోజు ప్రాక్టీస్ చేశారంటే ఈ ఎగ్జామ్స్ అనేవి నవంబర్ టు డిసెంబర్ మధ్యలో ఉంటాయి. డీటెయిల్స్ అన్నీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి ఏంటి అవన్నీ డీటెయిల్స్ మెయిల్కి వస్తాయి అనమాట. రెగ్యులర్గా మెయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అందుకే ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీ ప్రతి పిల్లోడికి ఉండాలి అనేది వీళ్ళు చెప్తున్నారు అనమాట. మెయిన్ మనకి నెక్స్ట్ ఇందాక మనం అసలు సిఎస్సి ఒలింపియాడ్ ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి చూసాం కదా. ఇప్పుడు అది ఎలా మనం కండక్ట్ చేస్తారంటే ఆన్లైన్ చేస్తారు, లేదంటే సిఎస్సి సెంటర్స్లో వెళ్ళి రాయొచ్చు అనమాట. ఆన్లైన్లో రాయొచ్చు, సిఎస్సి సెంటర్స్లోనే రాయొచ్చు అనమాట. దానికి మనం ఇప్పుడు 3rd to 10th అనేది కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అలా అవన్నీ కామన్గా ఉంటాయి వాళ్ళకి. కాకపోతే స్టాండర్డ్ అనేది క్లాస్ని బట్టి వేరే అవుతుంది. అవి సబ్జెక్ట్స్ అనమాట. మనం ఒక్క సబ్జెక్ట్ ఇప్పుడు 6 సబ్జెక్ట్స్ ఉంటాయండి. 6 సబ్జెక్ట్స్లో 6 సబ్జెక్ట్స్ చదువుకునే అంత కెపాసిటీ ఒక స్టూడెంట్కి ఉంటుంది. 2 సబ్జెక్ట్స్ చదువుకునే కెపాసిటీ ఒక స్టూడెంట్కి ఉంటుంది. ఒక్కటి చదువుకునే కెపాసిటీ ఒక స్టూడెంట్కి ఉంటుంది. సో మీ పిల్లల కెపాసిటీని బట్టి 1, 2, 6 మన ఇష్టం, ఏదైనా కానీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగా నెక్స్ట్ ఇంటర్మీడియట్ బేస్డ్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏంటంటే బేస్డ్ ఆన్ కోర్స్. ఇప్పుడు వాళ్ళకి ఇంటర్లో సిఈసి తీసుకున్నారా, అదే అండి. ఇప్పుడు వాళ్ళకి ఏ గ్రూప్ తీసుకున్నారన్న దాన్ని బట్టి వాళ్ళకి ఎంపీసీ తీసుకున్నారా, సిఈసి తీసుకున్నారా, బైపీసీ తీసుకున్నారా అనే దాన్ని బట్టి వాళ్ళకి సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇదన్నమాట మొత్తానికి మన సిఎస్సి ఒలింపియాడ్ గురించి. సో నాకు కూడా రీసెంట్గానే డిజిలక్ష్మి పెట్టుకోవడానికి సెంటరు అప్రూవల్ అయితే వచ్చిందండి. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేనే సిఎస్సి ఒలింపియాడ్ మీకు అప్లై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏం డాక్యుమెంట్స్ అవన్నీ తెచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. సో మీరు ఎక్కడి నుంచైనా కాల్ చేసినా నాకు డీటెయిల్స్ చెప్తే చాలు, నేనే అప్లై చేసి మీకు డీటెయిల్స్ అన్ని మెయిల్ చేస్తాను, లేదంటే వాట్సాప్లో సెండ్ చేస్తాను. మెటీరియల్స్ కూడా ఉంటాయి, ఎగ్జామ్ డీటెయిల్స్, సెంటర్స్ అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ నాకు తెలిసినవన్నీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇదే అండి, కొత్తగా పెట్టబోతున్నాం కాబట్టి మాకు కూడా సపోర్ట్ చేయండి. ఇంకా డిజిలక్ష్మి మనకి వచ్చింది కాబట్టి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ, ఇంకా ఏ స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ వస్తాయో అవి కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో సపోర్ట్ చేయండి. మీ అందరి ఆశీస్సుల వల్ల నాకు డిజిలక్ష్మి వచ్చింది. దాన్ని బట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాము. సో మీరు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నేను మీకు ఇంకా డీటెయిల్గా కనుక్కొని కావాలంటే చెప్తాను. సో ఇదే అండి మొత్తానికి డీటెయిల్స్. ఇంకా మీ పిల్లలు ఎవరైనా 3rd to ఇంటర్మీడియట్ చదివేలో ఏజ్లో ఉంటే ఒకసారి మీ స్కూల్లో కాంటాక్ట్ చేసి నాకు చెప్పండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.